హాయ్ దేర్, ఇవాళ వీకెండ్. సో మేము రెడీమేడ్ ఫుడ్ తిందాం అనుకుంటున్నాము. సో అందుకోసం అని చెప్పి మేము షాప్లో నుంచే మళ్ళా ఏం తెచ్చుకున్నాం ఛాన్సీ? We bought a few things. రెడీమేడ్ ఫుడ్స్ తెచ్చుకున్నాము. అవి లాస్ట్ టైం మేము ఓవెన్లో చేసాము కదా, ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాము. అవి ఎలా చేస్తున్నాము మీకు కూడా చూపించాలనుకొని ఈ వ్లాగ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కానీ కన్సిడర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. సో ఇది ఇందులో ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎయిర్ ఫ్రైయర్. ఇక్కడ హీటింగ్ అనేది పెట్టాలి. ఇందులో ఇది ఒక టబ్ లాగా ఉంటుంది. ఈ టబ్లో మనకు కావాల్సినవి వేసుకొని ఎయిర్ ఫ్రైయింగ్ చేసుకోవాలి. ఆయిల్ అక్కర్లేదు. డిష్ కూడా ఉంటుందన్నమాట. అది ఎందుకు ఇచ్చారంటే కింద అడుగు మాడకుండా మనం ఆయిల్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది కదా కొన్నిటికి. సో అట్లాంటి వాటికి ఇది కావాలంటే మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలా పెట్టేసి టెంపరేచర్ సెట్ చేసి ఇది టైమర్ సెట్ చేస్తే అయిపోతుంది. మనం వెయిట్ చేయాలి టైమర్ కోసము. సో ఏది ఎలా కుక్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ వాడు దాని మీద ఇస్తాడు, డబ్బా మీద. సో ఇవాళ మేమేం తెచ్చుకున్నాము మీకు చూపిస్తాను. ఇది చికెన్ గౌజన్స్ అండ్ ప్రాన్స్ అయితే ఇందులో 12 పీసెస్ ఉన్నాయి. చికెన్ అయితే 10 పీసెస్ ఉన్నాయి. సో ఈ రెండు నేను ఇప్పుడు ఛాన్సీ కోసం చేస్తున్నాను విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి. అవి ఫ్రోజన్, ఇవన్నీ ఫ్రోజన్వి. సో అవి తెచ్చుకున్నాము. అవి కూడా ఇప్పుడు ఫ్రైస్ కూడా ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తాను. అన్నీ వాళ్ళ ఎయిర్ ఫ్రైయర్తోనే. అప్పుడే ఏంటి మనం ఇవన్నీ దాంట్లో పెట్టాలి కదా. సో ఇక్కడ ఇచ్చాడు ప్రీ హీట్ ఓవెన్ డ్యూరింగ్ కుకింగ్ అవన్నీ చెప్పాడు. సో ఓవెన్ కుకింగ్ ఉంది. ఓవెన్ కుకింగ్ ఫ్రమ్ ఫ్రోజన్ 200 degrees Celsiusలో ఉండాలి. అదే ఫ్యాన్ అయితే 180 degrees Celsius. ఇది ఎయిర్ ఫ్రైయర్ అనమాట, ఫ్యాన్తో అవుతుంది. సో 180లో పెట్టి ఏం చేయమన్నాడు, 12 to 14 minutes ఉంచాలి టైమర్. ఫ్యాన్లో మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాం కాబట్టి 180లో పెట్టాలి. అండ్ టైం వచ్చి 12 to 14 minutes ఉంచాలన్నమాట. సో చూద్దాం ఏమవుతుందో, పెట్టి చూద్దాం. 180 పెట్టాలి. తర్వాత So now I have to start the timer. So it was 12 to 14. So we have to put it on 12, right? 20 పెట్టు. 20. Oops, it's not working. అయింది కదా. ఎలా చేస్తామండి మా డ్రామా తెను. Oops, it's not working. Oops. అరే అది చాలా స్విచ్ ఆన్ చేయొద్దా? అమ్మ అక్కడ పెట్టిన స్విచ్ ఆన్ చేసిందా? అది అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు. దాన్ని అలాగే వదిలేసే ఛాన్స్. టైమర్ ఏమి, యూ కెన్ లీవ్ ఇట్ దేర్. ఏం కుక్ చేస్తున్నావు ఎందుకు తల్లి? స్విచ్ ఆన్ చేయకుండా చేసాము. ఇదిగో ఇప్పుడు వెలిగింది ఛాన్సీ పైన. ఫైనల్ గా చూసావా, దాని కనపడుతుందా? తర్వాత ఛాన్సీ ఏం కుక్ చేస్తున్నావే? ఓస్ని ఎక్స్ప్లోరేషన్. ఇది పెడితే అక్కడ పేరు చూడరా ఏముంది దానిపైన? గౌజన్స్. సో ఫ్యాన్ అనేది రన్ అవుతూ ఉంది. 20 minutes పెట్టాము. దాంట్లో ఏమీ పెట్టలేదు ఇంకా, మేము ఖాళీనే ఉంది. సో ఈ ఫ్రోజన్ ఓపెన్ చేసి ఈ టబ్లో వేసి లోపల పెట్టాలి. ఈ టైమర్ మేము ఇక్కడ వాడు 12 to 20 minutes పెట్టమన్నాడు. సో 20 పెట్టాము. ఈలో ఫ్రీ హీట్ అయితే ఉంటుంది, వేడైతే ఉంటుంది కదా. సో టైనీ బిట్ అక్కల మొత్తం కట్ చేయాలి, అంత దెమరచ్చాలి కదా దాంట్లో.
Prawns go first, always. స్ట్రిప్పి కూడా ఇయ్యి. అది అయిపోయింది తర్వాత అన్సర్లేదు సరిపోతాయి, ఇంకా స్ట్రిప్పి సరిపోతాయి ఒక రౌండ్కి. అవి మెత్తగా ఉంటే చిన్నగా ఉంటే చికెన్ కసాము కావాలంటే ఈ రెండు కలిపేద్దాము. ఓకే వదిలేరా, 15 minutes సరిపోతుంది. I already opened it. సరే ఛాన్సీ లోపల పెట్టమ్మా. ఇలా పెట్టు ఎక్స్, ఇలా అంటే అవి స్ప్రెడ్ అవుతాయి. Now we have to put this in. ఇప్పుడు మేము 20 దగ్గర పెట్టాము. ఇలా టైమర్ రన్ అవుతూ ఉంది, ఇక్కడ దాకా వచ్చింది. ఈ లోపు ఫ్యాన్ అనేది హీట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనం పెట్టేది కూడా మంచిగా ఫ్రోజన్ కాబట్టి మంచిగా అవుతూ ఉంటుంది. సో జీరోకి వచ్చిన తర్వాత సౌండ్ అవుతుంది. ఇంకా 6 minutes ఉంది. సో 1 minute ఉంది ఇంకా. చూద్దాం. అయిపోయింది. నువ్వు వేస్తున్నావు ఛాన్స్, నేనైనా వేడిగా లేదా? ప్లేట్ వస్తుంది. There we go. Nothing else. నెక్స్ట్ టైం పెడుతున్నావు మరి? I'm not sure. ఇంకో హాట్ స్పైసీ ప్రాన్స్. ఇంకో లానెస్ ఏమో ఛాన్సీ ఇంకో. This texture. చాలా బాగా వచ్చినాయి కదా. Next of all, Okay. cold, not to cook. నెక్స్ట్ ప్రాన్స్ పెడుతున్నాము. అన్ని సెట్ చేసాము. వెయిట్ చేద్దాం. ఛాన్సీ చికెన్ ఎలా ఉంది? సాస్తో తింటున్నావా? సో అది ఫస్ట్ బైట్ చేస్తుంది. వేడిగా ఉన్నట్టున్నాయి, పొగలు కూడా కనపడుతున్నాయి ఛాన్సీ నాకు. ఎలా ఉన్నాయి? 2 సాస్లు వేసుకున్నావా? తెల్లదేంటి ఛాన్సీ? మైనస్ అమ్మకు కదా. ఇది ఇవాళ మా వెస్టర్న్ ఫుడ్. దీని తర్వాత ప్రాన్స్ కూడా అవుతూ ఉన్నాయి. అది కూడా అయిపోయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ పెడతాను. సో మొత్తం మా మీల్ అయితే వీకెండ్కి ఇది ఆల్ రెడీమేడ్ ఫుడ్ ఇన్ ప్రీ హీట్ అనమాట. ప్రీ హీట్ చేసే దాన్ని ఏమంటారు, ప్రీ ఓవెన్. సో సాస్లు అయితే మేము ఇవి యూజ్ చేస్తున్నాము, రెడ్ సాస్ అండ్ వైట్ సాస్. మీకు తెలిసింది కెచప్ అది, ఇదేమో మైనస్. నాకు ఈ రెండు కలిపి తింటే నచ్చుతుంది. ఇంకా ఫ్రైస్లో అయితే ఈ రెండు కలిపి తింటే టేస్ట్ నాకు చాలా నచ్చుతుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మైనస్ విత్ కెచప్ బాగుంటుంది. నందు సాస్ నువ్వు తినేసాము. ఛాన్సీ చెప్పు ఎలా ఉన్నాయి, నచ్చిందా? నెక్స్ట్ ప్రాన్స్. చికెన్ అయిపోయింది, తినేసాము. అది అయ్యేలోపు చికెన్ అయిపోయింది. సో ప్రాన్స్ ఈ లోపు వచ్చినాయి. దీనికి తర్వాత ఫ్రైస్ కూడా పెట్టాము, అయిపో ఉంది. ఈ లోపు ఇది కూడా కానిచ్చేస్తాం. సో ఇంకా ప్రాన్స్ కూడా అయిపోయినాయి. ఫ్రైస్ వచ్చే లోపు ఫ్రైస్ ఇప్పుడు తీసుకొచ్చాను. ఇంకా ఇవి కూడా తినేసి నెక్స్ట్ ఇంకా ఇంత ఫుడ్ తిన్నాక డ్రింక్స్ ఉంటే కడుపు నిండా ఫుల్గా ఉంటుంది. సో కొంచెం ఫుల్ చేసేస్తే ఇవాళ ఫుడ్ మాకు అయిపోయినట్టే. నైట్ వీకెండ్ ఫుడ్ అనమాట ఇది. ఫ్రైడే జంకీ ఫ్రైడే. ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్. అండ్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ like, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell button. See you in another vlog.